రోమా సంఘములో పరిచర్య సాగుతున్న రోజుల్లో, కష్టకాలంలో, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు రోమా సంఘములో ఒక పరిచర్య చేసిన ఒక వ్యక్తి లేచి నిలబడింది. ఒక ఆమె పేరేంటమ్మా? ఫీబే. ఆమె లేచి నిలబడి దైవజనుడికి, పరిశుద్ధ సంఘానికి సహాయము చేసింది, పరిచర్య చేసింది. దేవుడు అంటాడు అపోస్తలుడైన పౌలుతో, ఈమెను మీరు చేర్చుకోండి. చేర్చుకునేటప్పుడు ఆమెను మీరు ఒక మనిషిగా చేర్చుకోవద్దు. అర్థమవుతుందా? ఆమెను ఒక మనిషిగా మీరు చేర్చుకోవద్దు, పరిశుద్ధురాలలాగా చేర్చుకోండి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందండి? పరిశుద్ధుడు ఒక్కడో లేడు. ఎవడున్నాడు పరిశుద్ధుడు? కానీ పౌలయ్య అంటాడు, లేదు, ఆమె పరిశుద్ధమైన పని చేసింది, పరిశుద్ధులకు పరిచర్య చేసింది, పరిశుద్ధిని పరిచర్య చేసింది, పరిశుద్ధులకు పరిచర్య చేసింది, సంఘానికి పరిచర్య చేసింది. ఆమెను మర్చిపోవద్దు, ఆమెకి ఏ అవసరాలున్నా మీరు తీర్చండి అని ఆ ఫీబే గురించి పౌలయ్య సాక్ష్యం చెప్తున్నాడు.